ఆ రోజు రాత్రి కాపాడమని ఒక అమ్మాయిని నీకు అప్పగించలేదు? ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాను. గాయత్రి, గాయత్రి, కాఫీ ఇచ్చినంత మాత్రాన కోపం తగ్గిపోయినట్టు కాదు. నువ్వు ఇంటి బాధ్యతని ఎలా ఫీల్ అవుతున్నావో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది అనుకున్నాను. ఇంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు. 2 రోజుల్లోనే ప్రయాణం ఉంటుంది. కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరాలి. కొంచెం ఆ డబ్బుల ఏర్పాట్లు అవి చూడన్నయ్యా. అలాగేనమ్మా. ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే డల్ గా ఉన్నావేంటదినా? ఎగిరి గంతేక. లాస్ట్ టైం నేను అమెరికా వెళ్తున్నప్పుడు నువ్వు ఎంత ఆనందపడ్డావు. రకరకాల పిండి వంటలు చేసావు, పచ్చళ్ళు పెట్టించావు. ఇప్పుడు అలాంటివేం లేవా? నాకోసం ఏవైనా చేస్తావులే. నువ్వు అమెరికా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వదినా, నాకోసం నీ ఇష్టాన్ని చంపుకున్నావు. నీ సంతోషాన్ని త్యాగం చేశావు. నువ్వు కోల్పోయిన ఆనందాల్ని, నీ ఆశల్ని తీర్చాల్సిన బాధ్యత నాకు లేదా? చెప్పు. నేను జాబ్ చేసి మా వదినకి డాలర్స్ పంపించాలి. మా వదిన వాటితో మంచి మంచి చీరలు కొనుక్కొని కట్టుకోవాలి. మంచి మంచి నగలు కొనుక్కొని వేసుకోవాలి. ఆడపడుచు పెళ్లి కోసం మా వదిన త్యాగం చేసిన నగలకి డబల్ నగలు కొనివ్వాలి. అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. నగల కోసం, డబ్బుల కోసం ఇప్పుడు నేనేం ఆశపడట్లేదని నీకు ముందే చెప్పాను. ఒకప్పుడు ఇవన్నీ నీ ఆశలు అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడవి నా ఆశలు. నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు. ఏది మంచి ఏది చెడు అని ఒకరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి. మొదటి నుంచి అన్ని విషయాల్లో ఇలా గారాబం చేశాడు కాబట్టి ఇప్పుడు నీ ఆటలు సాగుతున్నాయి. నీ మాటకి ఎదురు లేకుండా పోతోంది, అంతేనా? అయ్యో, అంత మాట అనొద్దుదినా. నువ్వలా అంటే నేను నీ మాటను ధిక్కరించినట్టు అవుతుంది. నా అంగీకారం కోసం ఎదురు చూసేదానివైతే ఇలా మొండి నిర్ణయం తీసుకోవు కదా. వదినా, ఇంకేం మాట్లాడొద్దు. నేను సంతోషంగా అమెరికా పంపించడానికి సిద్ధంగా ఉండు. అలా నిలబడిపోయేవేంటి? ఎలాగైనా మీ చెల్లి లాపే ప్రయత్నం చెయ్యి. తన నిర్ణయమే నా నిర్ణయం. వెళ్తానన్న వాళ్ళని ఆపలేం. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఊపిరి తీసుకుంటున్నప్పుడు గుండె దగ్గర పెయిన్ లాంటిది ఏమైనా ఉందా అమ్మా? లేదు డాక్టర్. వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయింట్మెంట్ టాబ్లెట్స్ రాస్తున్నాను. గొంతు దగ్గర ఆయింట్మెంట్ అప్లై చేయండి. 4 రోజులు టాబ్లెట్స్ వాడండి, క్లియర్ అయిపోతుంది. ఎక్కువసేపు మాట్లాడకుండా మాక్సిమం రెస్ట్ తీసుకోండి. ఓకే డాక్టర్. అసలు వాళ్ళెవరు? నిన్ను చంపాలన్న టార్గెట్తో ఎందుకు వచ్చారు? వాళ్ళని ఎవరు పంపించుంటారు? నన్ను కొట్టావు, బయటికి గంటేశావు, తప్పు చేశావు గాయత్రి. ఇప్పుడు మనకున్న శత్రువు ఎవరై ఉంటారు గాయత్రి? ఇంకెవరు? ఆ నీహారిక అయి ఉంటుంది. దాన్ని మనం ఇంట్లో నుంచి బయటికి గంటేశామని పగతో రగిలిపోతుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీ ఇద్దరిని ప్రశాంతంగా ఉండనివ్వను అని వార్నింగ్ ఇచ్చే వెళ్ళింది. నా మీదున్న కసితో తన
తన మనుషుల చేత నన్ను చంపించాలని ప్రయత్నం చేసినట్టుంది. నా గాయత్రిని నా నుంచి దూరం చేయాలని చూస్తుందా? దాని సంగతి ఇప్పుడే చెప్తాను. కిరణ్, ఎక్కడికి? వదులు గాయత్రి, ఇప్పుడే వస్తాను. కిరణ్! ఎన్ని రోజులు ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటావు పార్దు? నేను ఇంకా ఆలోచించుకునే స్టేజ్ దగ్గరే ఉన్నానమ్మా. మరొకరైతే ప్రేమికురాలు దూరం అయిందని ఆత్మహత్య చేసుకుంటారు. పార్దు, ఏంట్రా మాటలు? జీవితం ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోగలం అమ్మా, కానీ ప్రేమని పోగొట్టుకుంటే సంపాదించుకోలేం. లహరి ప్రేమ పొందడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసమ్మా. దూరం అయిపోయిన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మనసు ఇంకా భారం అయిపోతుంది పార్దు. ఆ భారం దించేసుకుందాం అనుకుంటే దిగిపోయేది కాదమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. పార్థు, పార్థు, పార్థు! కస్తూరి ఎందుకు వస్తుంది? ఏంటి కస్తూరి, ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చావు? కాళ్ళు చేతులు ఆడడం లేదండి. ఏం చేయాలో తోచక అర్థం కాక వచ్చాను. ఒకసారి పార్థును పిలవండి, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇంకేం మాట్లాడతాను, వాళ్ళ జీవితం గురించే. లహరి పార్థును ఎందుకు దూరం పెడుతుందో, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలండి. లహరి అమెరికా వెళ్ళిపోతానంటోంది. వద్దని ఎంత చెప్తున్నా నా మాట వినడం లేదు. పార్థుకి ఈ విషయం తెలీదు, అందుకే చెప్పాలని వచ్చాను. లహరి మా ఇంటికి రావద్దంటే మాత్రం పార్థు రాకుండా మానేస్తాడా? ఎన్ని రోజులను రాకుండా ఉంటాడు? లహరి లేకుండా ఎలా బతకగలడు? ఒకప్పుడు వాళ్ళిద్దరినీ విడదీయాలని నేను చూశాను, కలపాలని మీరు చూశారు. ఇప్పుడు మనిద్దరితో సంబంధం లేకుండా వాళ్ళంతటి వాళ్లే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే పార్థుతో మాట్లాడాలి. ఒకసారి పార్థుని పిలవండి. పార్థు ఎక్కడున్నాడు? లేడు కదా? లేడు కదా? లేడా? ఎక్కడికి వెళ్ళాడండి? అర్జెంట్ పని మీద వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ పంపించారు. అవునా? ఎప్పుడొస్తాడండి? ఓ 2 రోజులు. కాదు, ఓ వారం రోజులైనా పట్టొచ్చు. అయితే అర్జెంటుగా పార్థుతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి. ఈ టైంలో ఆఫీస్లో మీటింగ్లో బిజీగా ఉన్నట్టున్నాడు. ఉదయం నుంచి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? లహరి అమెరికా వెళ్ళిపోయిందంటే ఇప్పట్లో రాదండి. పార్థు ఫోన్ చేస్తే ఈ విషయం నేను చెప్తాను. లహరి మీ ఇంటి కోడలు కావడానికి ఇప్పుడు మీకెలాంటి అభ్యంతరము లేదు కదా? నాకెందుకుంటుంది? నాకేం లేదు. పైగా నేను కోరుకున్నది కూడా అదే కదా. అవును కదా. సరే అయితే నువ్వు బయలుదేరు. లహరిని అడిగానని చెప్పు. ఏం అడగడమో ఏంటో.
ఏం జరిగిందో తెలియదు కానీ మనిషి మనిషిలో లేదు. తిండి లేదు, నిద్ర లేదు. కంటి నిండా కన్నీరు మాత్రం కంగలా పొంగుకొస్తోంది. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. లహరిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఒకప్పుడు నేనే వాళ్ళని విడదీసే ప్రయత్నం చేశాను. లేదంటే అప్పుడే వాళ్ళ పెళ్లి జరిగిపోయేది. ఇప్పుడు వాళ్ళు దూరం అయిపోతే ఆ పాపం నాకు తగులుతుంది. ఎలాగైనా వాళ్ళని కలపాలి. వాళ్ళని కలిపే బాధ్యత మీదే. అలాగే కస్తూరి, నువ్వేం కంగారు పడుకో. వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి. వెళ్ళొస్తానండి. సరే. కస్తూరి గారు, కస్తూరి గారు, ఆగు పార్దు. కస్తూరి గారు ఎందుకు వచ్చారమ్మా? అదే అది ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా ఎందుకు డబ్బులు అవసరమని వచ్చింది. ఇవ్వగానే తీసుకొని వెళ్ళిపోతోంది. అవునా, నేను ఇంకా లహరి గురించి నేను చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాను. ఆ ప్రస్తావన ఏం రాలేదు పార్దు. దుర్మార్గుడు రిషి నుంచి నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఇలా చేయక తప్పటం లేదు. ఆ నిహారిక సంగతి తర్వాత నేనే చూసుకుంటే సరిపోయేది. అనవసరంగా కిరణ్తో చెప్పాను. చాలా ఆవేశంతో వెళ్లారు. ఏం జరుగుతుందో ఏంటో. ఏం జరిగిందో చెప్పకుండా కొట్టుకుంటూ బలవంతంగా ఎందుకు లాక్కొచ్చావు కిరణ్? ఏం జరిగిందో నీకు తెలీదా? జరిపించిందంతా నువ్వే కదా. నీకు తెలీదంటావేంటి? నాటకాలా? చంపేస్తా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. దేని గురించి మాట్లాడుతున్నానా? నువ్వు నా గాయత్రి మీద చేయించిన హత్యా ప్రయత్నం గురించి. నా గాయత్రి నీకేమన్యాయం చేసిందే? నా గాయత్రి ఏం పాపం చేసిందే అంత దారుణం చేయాలనుకున్నావు? నువ్వెవరో తెలీదు, నీ అమ్మ బాబా ఎవరో తెలీదు, నువ్వెక్కడి నుంచి వచ్చావో కూడా తెలీదు. అయినా సరే మా ఇంట్లో ఉండనిచ్చాను, మాలో ఒకరిగా స్థానం ఇచ్చాను. అలాంటిది నా గాయత్రిని చంపించాలని చూస్తావా? నిన్ను బయటికి గంటేశామన్న కారణంతో అంత పని చేస్తావా? నేను గాయత్రిని చంపించాలని చూసానా? ఏం మాట్లాడుతున్నావు కిరణ్? మరీ అంత నటించేకే. రాత్రి నువ్వు పంపించిన మనుషులు నా గాయత్రి పైన ఎలా అటాక్ చేశారో చూడు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఈ క్షణం నా గాయత్రి నా కళ్ళ ముందు ఉండేది కాదు. నిన్ను చంపేస్తాను. ఎంత పగబట్టావే? వదరా గాయత్రి. నువ్వైనా నమ్ము గాయత్రి. ఎలా నమ్ముతానే? వెళ్ళేటప్పుడు ఏమన్నావో మర్చిపోయాను అనుకుంటున్నావా? నేనన్న మాటలు నిజమే. నీ మీద పగతో రగిలిపోయింది నిజమే. చివరికి నిన్ను లోకం నుంచి శాశ్వతంగా పంపించేయాలనుకున్నది నిజమే. ఆకసితోనే మాజీకి ఫోన్ చేశాను. మాజీయా? అదేవరే? మీరుండండి, నువ్వు చెప్పవే. మాజీకి ఫోన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, మాజీ ఆ గాయత్రి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేసింది.
అర్జెంటుగా మన వాళ్ళని పంపించి ఆ గాయత్రిని లేపేయమని చెప్పండి. అలా నేను మాజీకి ఫోన్ చేశాను, కానీ అవతల లిఫ్ట్ చేసింది మాజీ కాదు. నేను అమ్మగారింట్లో పనిచేసే పని మనిషినండి. మాజీ లేరా? లేరండి. ఎక్కడికి వెళ్లారు? నేను అడిగిన ప్రశ్నకి అటువైపు నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మీకు విషయం తెలీదా అండి? ఏం జరిగింది? అమ్మగారు చనిపోయారమ్మా. మాజీ చనిపోయిందా? చనిపోవడం ఏంటి? నిన్న ఉదయమే కదా నాతో మాట్లాడింది. నిన్న సాయంత్రం చనిపోయారండి. ఎలా? అవన్నీ నాకు తెలియదండి. అది జరిగింది. చనిపోయిన మాజీ మనుషుల్ని ఎలా పంపిస్తుంది? నీ మీద అటాక్ ఎలా చేయిస్తుంది? మంచి కథ క్రియేట్ చేసావే. నువ్వు చెప్పింది ఇప్పుడు మేము నమ్మేయాలా? ఇంతకు మించి నాకేం తెలీదు గాయత్రి. వచ్చిన వాళ్ళెవరో నాకు తెలీదు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నమ్ము. అమ్మ తోడు, దేవుడి మీదొట్టు. దీన్ని అస్సలు నమ్మకూడదు గాయత్రి. దీన్ని ఇప్పుడే చంపేస్తే ఒక పని అయిపోతుంది. అది కాదు గాయత్రి. దయచేసి నా మాట వినండి. నీ మాట నమ్ముతున్నాను. ఇంకెప్పుడు నా ఇంటి వైపు చూడుకో. పోవే గాయత్రి. మీరేం మాట్లాడకండి. ఏ నిహారిక, ఈరోజు ప్రాణాలతో బయటకెళ్తున్నావు. ఈ కృతజ్ఞత మర్చిపోయి ప్రవర్తించుకో. నిజంగానే చచ్చిపోతావు. పోవే. థ్యాంక్స్ గాయత్రి. ఇలా చేసేవేంటి గాయత్రి? అది అమ్మతోడు దేవుడి మీద ఒట్టు అంటే నమ్మేసి వదిలేసావా? లేదండి, అది చెప్పింది నిజం. ఏంటిది? అవునండి, దాని గురించి నాకు బాగా తెలుసు. అది తెగించే రకం, కింద పడ్డా పైకి లేవాలనుకునే రకం, గెలవాలనుకునే రకం. మనం కొట్టినా తిట్టినా అవును నేనే చేశాను అంటుంది తప్ప గొంతు పట్టుకున్నంత మాత్రాన అలా చెప్పదు. వచ్చిన మనుషులకు నిహారికకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఎవరై ఉంటారు? అదే అర్థం కావడం లేదు. వచ్చిన వాళ్ళు అసలు ఎవరు? నన్నెందుకు చంపాలనుకున్నారు? అమావాస్య నాడు బిడ్డ శక్తిహీనుడవుతాడు. బిడ్డకి దుర్ఘడియలు ఆరంభమవుతాయి. యమగండం సమీపిస్తుంది. ఏ శక్తి అయితే బిడ్డను కాపాడుతుందో ఆ శక్తి అమావాస్య నాడు కాపాడుకోలేదు. మీరు చేయదలుచుకున్న కార్యం ఆ రోజు చేస్తే అయిపోతుంది. అమావాస్య నాడు అంతం చేయాలని కాపాలికి చెప్పాడు. ఈ రోజు అమావాస్య. నీ కొడుకును అంతం చెయ్యకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది తమ్మా. ఇప్పటి వరకు ఏ ప్లాన్ వర్కౌట్ చేయకుండా ఉదయం నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నావు. పోనీ నేనేదైనా చేస్తానంటే చేయనివ్వకుండా అడ్డుపడుతున్నావు. అసలు నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్లాన్ సిద్ధమైందక్క. ఏంటది? చెప్పను. కరెక్ట్గా 11:45 అమలు చేసి చూపిస్తాను. ఈ ప్లాన్ తర్వాత తల్లి బిడ్డలిద్దరికీ రేపటి సూర్యోదయం చూసే అవకాశం ఉండదు. గొంతులో విషం పోసి చంపాలనుకున్నా మొదటి ప్రయత్నం
కాల నాగుతో కాటేయించాలనుకున్నాం, రెండో ప్రయత్నం. గొయ్యి తీసి పాతి పెట్టాలనుకున్నాం, మూడో ప్రయత్నం. అన్నీ ఫెయిల్ అయ్యాం. ఈ ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కామక్క. అంత గొప్ప ప్లాన్ ఏంటి తమ్మా? వెయిట్ చేయక్క. ఏంటి తమ్మా ఇది? తల్లి బిడ్డల మీద నేను ఉపయోగించబోయే ఆయుధం ఇదే. ఎంత మంచి న్యూస్ చెప్పా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నా కోసం నేను ఎన్నోసార్లు ఏడ్చాను, ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ నా మనసు ఎప్పుడు ఇంత భారం కాలేదు. కట్ అయిందా, కట్ చేసిందా?